మా అమ్మ పప్పుచారు చేసిన రోజు గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. అమ్మ పప్పుచారు పోయి తాగుతానని చెప్పి అలా తాగేదాన్ని. అంత బాగుంటుంది ఆ పప్పుచారు. అండ్ మళ్ళీ అన్నంలో కూడా కలుపుకొని తినేదాన్ని. అంత ఇష్టం నాకు. సేమ్ మా అమ్మ దగ్గర అలాగే నేర్చుకున్నాను, అలానే చేస్తున్నాను కూడా. టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. నాకు చాలా ఇష్టం. మరి ఆ పప్పుచారుని ఎలా చేయాలో చూసేయండి. ఒక కుక్కర్ పెట్టుకొని పప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ ఉడికించిన తర్వాత ఆ పప్పుని ఎనిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, మిరియాల పొడి, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు, కారం, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉడికించిన పప్పు, చింతపండు గొజ్జు వేసుకొని కొంచెం వాటర్ పోసి బాగా ఉడికించాలి. అందులోనే రాళ్ళ ఉప్పు, అలానే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దరిపోతుంది. దానికి ఆలూ ఫ్రై ఇంకా సూపర్గా ఉంటుంది.